హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా దైవ చింతనకు దూరమవుతున్న వేళ ఆలయాల నిర్మాణాలతో భావితరాలకు దిక్సూచిలా గ్రామాల్లో ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం గుడ్డిభద్ర గ్రామంలో యువతంతా ఏకమై లక్షల రూపాయలు చందాల రూపంలో సేకరించి శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించారు. భద్రాద్రిలో వెలిసిన సీతారామాలయాన్ని తలపించేలా ఉందని వీక్షించిన భక్త సందర్శకులు కొనియాడుతున్నారు. ఏడాది కాలంగా గుడ్డిభద్ర గ్రామ యువత ఎన్నో వ్యయ ప్రయాసలతో విరాళాలు సేకరించడంతో పాటు గ్రామస్తులతో సహా వారంతా కలిసి లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణానికి చెమటోర్చారు. శిల్ప కళాకారులను రప్పించి ఆలయమంతా బహుశిల్పాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దగా శనివారం నాడు శ్రీ సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో గ్రామస్తులు చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడా లేకుండా అంతా కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రాత్రిపూట నాట్య కళా మండలి చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు 45 నిమిషాలు ఏకదాటిగా అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శన చేశారు. చిన్నారుల నృత్యాలకు చూపరులు మంత్రముగ్ధులయ్యారు. 3 రోజులుగా జరుగుతున్న రాములోరి ఉత్సవాలతో భక్తజనం రామనామ స్మరణలతో శోభాయమానంగా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ 3 రోజులు 7,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ వారు. ఈ సందర్భంగా వేద పండితులు చేసిన నృత్యం భక్తులకు ఎంతో ఆకట్టుకుంది.